ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడముగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే యథార్థంగా ఈ లోకంలో బ్రతుకుతుంటామో దేవుడు మనల్ని 30 60 100 ఆశీర్వదించాలి అని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారండి. అంటే మనం ఈ లోకంలో నీతిగా బ్రతకాలి. ఈ లోకంలో మనం అన్యాయం చేసి మనము బాగుంటే చాలు, వేరే బిడ్డ నాశనం అయిపోయినా నాకు పర్వాలేదు, కానీ వేరే ఒకటి దోచుకొనైనా నేను ఈ లోకంలో కూర్చుకుంటే చాలు, ఈ లోకంలో నాకు స్థలాలున్నా లేదా పొలాలున్నా, నాకు ఇల్లున్నా, కార్లున్నా, బైకులున్నా, ఫోన్లున్నా, ఇవి ఉంటే చాలు అని మనం అనుకుంటాం. ఇవన్నీ సమస్తము వ్యర్థమని సొలొమోను మహారాజు గారు ఆయన అంతా అనుభవించి ఆ యేసుక్రీస్తు వారి ఆత్మ ద్వారా ఆయన కొన్ని కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు ఇవన్నీ రాసి ఆయన అన్నమాట వ్యర్థమని అన్నాడండి. అంటే మనము నీతిగా బ్రతికితేనే మనకి ఈ లోకంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకి కేడంగా ఉంటాను అని యేసుక్రీస్తు వారు వాక్యం సెలవిస్తుంది. మన పక్షాన దేవుడు ఉండాలి. మనకు విరోధిగా దేవుడు ఉంటే మన పక్షాన ఎవరున్నట్టు? మనకు విరోధి దేవుడు అయితే మన పక్షాన సాతాను ఉన్నట్టు. మనము సాతాను బెట్లగా సాతానుకు కలిగిన ఆలోచన మనకు కలిగి ఉండకూడదండి. మన మనసు ఎలా ఉండాలంటే దేవుని వలె ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. నేను బాగున్నట్లుగా అతను కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. కానీ అతను బాగున్నా బాగలేకుండా నేను బాగుండాలా, అతను కిందకు వెళ్ళిపోవాలా, అతను ఆశీర్వదింపబడకూడదు, అతను ఎందుకు అట్టవుతున్నాడు ఎట్టవుతుంది, మనం అలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు. మనం ఈ లోకంలో యథార్థంగా బ్రతకాల. మనల్ని వేరే మనుషులు మనం చేయరాని పొరపాట్లు, అబండాలు మన మీద వేసినా, లేదా నిందలు మన మీద వేసినా, లేదా మనం ఈ లోకంలో ఏదేదో చేయకున్నా కూడా మనల్ని చేసినానని మనల్ని చిత్రీకరించినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే మనల్ని మనము నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. మనల్ని మన దేవుడు నిరూపించే రోజు ఒక రోజు వస్తుంది. అయితే మనము పేషెన్స్గా ఉండాలి. ప్రతి ఒక్క చెట్టుకి ఒక సీజన్ అనేది ఉంటుంది. ఆ సీజన్లోనే ఫలాలు వస్తూ ఉంటాయి. సీజన్ లేనప్పుడు ఫలాలు రావు, చెట్టు నీడ మాత్రమే ఇస్తుంది. మన జీవితంలో కూడా దేవుడు ఒక సీజన్ పెట్టాడు. అంటే మనము ఆ సీజన్ వచ్చేంత వరకు మనం దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండాలి, దేవుడి మీద విశ్వాసము కలిగి ఉండాలి, దేవుడి మీద ప్రేమ కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడి మీద ప్రేమ, విశ్వాసము సమస్తము మన మనసు ఆయన పాదాల ముందు కుమ్మరిస్తూ ఉంటామో దేవుడు మన సీజన్ వచ్చినప్పుడు మనల్ని గణపరిచేటువంటి దేవుడు, మనల్ని హెచ్చించేటువంటి దేవుడు అండి. అయితే మనల్ని మన దేవుడు ఎంత హెచ్చిస్తున్నా కూడా మనల్ని మనం తగ్గించుకుంటూనే ఉండాలి. ఏమంటే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎప్పుడు ఆయన హెచ్చించుకోవాలి, ఆయన తగ్గించుకుంటూనే ఉన్నారు. ఆయన అంత స్వస్థత చేసిన దేవుడి కుమారుణ్ణని నిజం చెప్పినా కూడా మనుషులను నమ్మకుండా ఆయన కొట్టిన, ఆయన తిట్టిన, ఆయన ఒక్క మాట లేదండి యేసయ్య. ఆయన ఒక్క మాట సెలవిస్తే దూతలు వస్తాయి. ఆ దూతలు వచ్చి మనుషుల్ని అర్థం చేయొచ్చు, లేదా దేవుడు ఇచ్చిన ఊపిరే కాబట్టి ఆయన ఊపిరి ఆయన తీసుకోవచ్చు. అయినా అంత కాకుండా కూడా వీళ్ళకి ఏం చేస్తుందో వీళ్ళకి తెలియదు అని వీళ్ళకి క్షమించారని దేవుడు యథార్థంగా ఉన్నాడు. ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్ని నామం కన్నా పై నామం యేసుక్రీస్తు నామంగా ఇప్పుడు మనం కొలుస్తున్నాం. కాబట్టి మనము ఎవరిని మోసం చేయకుండా మనం ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా యథార్థంగా ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు కేడంగా ఉంటానన్నారయ్యా. అదేవిధంగా యేసయ్య మేము ఈ లోకంలో యథార్థంగా ఉంటే యేసయ్య మాకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, మేము ఎంత ఇబ్బందికి లోనైనా కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని గట్టెక్కిస్తున్న దేవా స్తోత్రమయ్యా. యేసయ్య మా ప్రతి ఒక్క శ్రమని తీరుస్తున్న దేవా స్తోత్రమయ్యా. మా ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క వేదన్ని తీరుస్తున్న దేవా. యేసయ్య మా అంగనారు పనులు నాట్యంగా మారుస్తున్న దేవా స్తోత్రమయ్యా. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి యేసయ్య మనుషులు మోసం చేసే మనుషుల దగ్గరికే వెళ్ళి మోసం చేపించుకునే దానికైనా సిద్ధపడతారేమో, కానీ నిజం చెప్పే దేవుడు గొప్ప దేవుడు. మిమ్మల్ని నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఒకే ఒక రీజన్ ఉంటుంది. మనుషులు వాళ్ళని అడగొచ్చు డైరెక్ట్గా, మీరు మాకు భౌతికంగా కనబడ్డు కాబట్టి యేసయ్య మీరు సహాయం చేసినా కూడా, విశ్వాసం ఉన్నా కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించరయ్యా. నా గొప్పతనం వల్ల, లేదా అనే విధంగా అదే నా లక్ వల్ల, ఈ లోకంలో నా వల్ల నాకు ఏదో ఒకటి అయ్యిందని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ
మీ దగ్గరికి ఎప్పుడు రారు. తగ్గించుకోవాలి. ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండకూడదయ్యా. అదేవిధంగా ఇతరుల్ని మోసం చేయాలి, ఇతరులు చెడిపోవాలి, ఇతరులు పడిపోవాలా, ఇతరులు బాగుపడకూడదని ఆలోచన లేకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ప్రతి క్రైస్తవుడు కొవ్వొత్తిలాగా ఉండాలి. అతను కరుగుతూ ఇతరులకు వెలుగునివ్వాలా. ఈ లోకం కోసము, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రాల కోసం, మంత్రుల కోసము, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ఉప్పు వలె ఉండాలా. ఈ లోకంలో మనం ఏదైనా ఒక వంట చేసుకుంటే ఉప్పు వేయకుండా ఉంటే వేసే ఆ కూరకి రుచి ఉండదు. కాబట్టి క్రైస్తవుడు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నాడు. ఈ లోకానికి రుచి రావాలంటే ప్రార్థన చేయాలి. అందరూ బాగు నిమిత్తం ప్రార్థన చేసే మంచి మనసుని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. దినకాలపు దీంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి ఉన్నతం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.